कृष्णाय नमः। अस्मिन् परात्मननुपात्मकल्पे त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमा मम रोगराशिं నిరుంధివాతాలయవాస విష్ణు. దీని అర్థం ఏంటంటే, ఓ పరమాత్మ, ఈ పాద్మకల్పంలో బ్రహ్మదేవుడిని నీ నాభికమలం నుండి సృష్టించినవాడా, అపరిమితమైన మహిమలు కల ఓ విష్ణుమూర్తి, గురువాయూరులో కొలువై ఉన్న ఓ స్వామి, నా అన్ని రోగాలని పూర్తిగా నివారించు, నా సమస్త వ్యాధులను బాధలను తొలగించు. ఈ శ్లోకం నారాయణీయం అనే మహాగ్రంథం నుండి గ్రహింపబడింది. నారాయణీయం మొత్తం 100 దశకాలు కలిగిన పవిత్ర గ్రంథం. ఆ 100 దశకాలలో 8వ దశకంలోని 13వ శ్లోకమే ఈ శ్లోకం. ఈ శ్లోకానికి ఒక విశేషమైన మహిమ కూడా ఉంది. ప్రత్యేకంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు, శ్రీ కంచి పరమాచార్యులు, ఆ మహాపెరివ ఈ శ్లోక విశిష్టతను, దీని మహిమను అనేక సందర్భాల్లో భక్తులకు బోధించారు. మహాపెరివ వారు ఈ శ్లోకాన్ని భక్తిభావంతో పారాయణం చేస్తే శరీర రోగాలే కాదు, మనసుకు సంబంధించిన కష్టాలు, ఆందోళనలు, బాధలు కూడా తొలగుతాయని ఉపదేశించారు. ఈ శ్లోకంలో భగవంతుణ్ణి నా రోగరాశిని నివారించు అని ప్రార్థించడం కేవలం శారీరక వ్యాధుల నివారణకే కాకుండా అజ్ఞానం, అహంకారం, కర్మబంధం వంటి అంతఃకరణ రోగాల నివారణకు కూడా ఇది వర్తిస్తుంది. అందువల్లే ఈ శ్లోకం భక్తులలో ఎంతో ప్రాచుర్యం పొందింది.